హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ఫ్రీ హ్యాండ్లో పెయింటింగ్ ఎలా నేర్చుకోవాలి చూపిద్దాం అనుకున్నాను. ప్రతి మనిషిలోనూ హిడెన్ టాలెంట్స్ ఉంటాయండి. మీలో కూడా ఒక ఆర్టిస్ట్ ఉండొచ్చు కదా. ఒక ఆర్టిస్ట్ ఉండొచ్చు, ఒక సింగర్ ఉండొచ్చు, ఒక పెయింటర్, రకరకాలుగా ఉంటారు కదా. అందుకని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పెయింటింగ్ క్లాసెస్ లాగా పెడదామని. నేను యాక్చువల్లీ ఇది మామూలుగా పెయింటింగ్ క్లాసెస్ చెప్పేదాన్ని. స్టూడెంట్స్ ఎక్కువ మందే ఉండేవారు. నేను ఒక గురువు దగ్గర నేర్చుకున్నాను. ఏంటంటే మేడం పేరు తారా మేడం దగ్గర క్యామ్లిన్ పెయింటింగ్స్ నేర్చుకున్నాను ఎప్పుడో లాంగ్ బ్యాక్, 20 years బ్యాక్ అనమాట. తర్వాత నేను స్టూడెంట్స్కి చాలామందికి నేర్పాను. అయితే అవన్నీ కూడా డ్రాయింగ్ వేసుకుని, లేదంటే డ్రాయింగ్ మన ట్రేస్ తీసుకుని పేపర్ మీద అట్లా చేసి నేర్చుకునేవాళ్ళం. కానీ నాకు దానికంటే కూడా ఫ్రీ హ్యాండ్ పెయింటింగే నాకు నచ్చుతుంది అనమాట. ఫ్రీ హ్యాండ్లో ఏంటంటే మనం న్యాచురల్గా వస్తుంది, ఒరిజినల్గా ఎట్లా కావాలో అట్లా వస్తుంది. అదే ట్రేస్ దాని మీద అంటే ఏంటంటే ట్రేస్ ఎలా ఉంటే అలా తీసుకుంటాం తప్పించి దాన్ని ఒరిజినల్గా న్యాచురల్గా వేయలేమన్నమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కొన్ని పెయింటింగ్స్ కావాలి, తర్వాత బ్రష్లు, రకరకాల బ్రష్లు కావాలన్నమాట. ఈ పెయింటింగ్ నేర్పడానికి నేను 5,000 తీసుకునేదాన్ని. అంటే 3,000 తీసుకున్న రోజులు ఉన్నాయి, 5,000 తీసుకున్న రోజులు ఉన్నాయి. అట్లా నేను పెయింటింగ్ క్లాసెస్ చాలామందికి నేర్పాను. శారీస్ మీద పెయింటింగ్, ఈ హ్యూమన్ ఫిగర్స్, ఎంబోజింగ్, లేకపోతే బ్లాక్ ప్రింటింగ్, అట్లా అనమాట. రకరకాల పెయింటింగ్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఒక పోస్టర్ తీసుకుని గోడకు అంటించి ఆ పోస్టర్ చూస్తూ డిజైన్ వేసుకోవచ్చు మన శారీ మీద. పళ్ళుకంతా చక్కగా పోస్టర్ వచ్చేస్తుంది. దాంట్లో ఏదో ఒక సపోజ్ ఒక 2 ఎడ్లు బండి అట్లా ఉన్నాయనుకోండి, అదంతా చిన్నగా చేసి అంచమ్మట వేసుకుని వెళ్తాం, లేదంటే బూటాస్ లాగా అక్కడక్కడ వేస్తాం. అట్లాగే జ్యువెలరీ పెయింటింగ్ వేసాను. అలాగే పట్టీలు, కాలి పట్టీలు, రకరకాల కాలి పట్టీలు శారీ అంతా, అలాగే రకరకాల బొట్టలు, చెవులకు పెట్టుకునే ఇయర్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, హ్యాంగింగ్ శారీ అంతా వేసాను. అట్లా రకరకాలుగా చాలా ప్రయోగాలు చేసాం ఈ పెయింటింగ్స్ మీద. ఇవన్నీ కూడా నేను ఫ్రీ హ్యాండ్లోనే వేసేదాన్ని అనమాట. సరదాగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, నేర్చుకోండి. నేను రోజుకి ఒక వీడియో పెట్టాలని అనుకుంటున్నాను. మరి ఎలా ఉంటుందో తెలీదు, భగవంతుడి ఆశీర్వాదం. పెయింటింగ్ వేయాలంటే చాలా పేషెన్సీ కావాలి, తర్వాత చాలా టైం ఉండాలి, తర్వాత చాలా సృజనాత్మకత ఉండాలి. మన మనసులో ఆ పెయింట్ ఏదేస్తున్నామో అది ముద్ర అలా ఉండాలన్నమాట మన మనసులో. ఇక్కడ నేను ఒక జడ అనేది వేయటం చూపించాను. ఒక జడ, ఫస్ట్ జడ వేసాను అనమాట. అంటే వేసి చాలా కాలం అయింది కదా, కుదురుతుందా లేదా అని డౌట్గా. కానీ మనకు వచ్చిన విద్య ఎక్కడికి పోదు, మనతోటే ఉంటుంది మనకు లైఫ్ లాంగ్. నేను బహుశా పెయింటింగ్ వేసి దగ్గర ఒక 15 years దగ్గర అయ్యి ఉండొచ్చు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాను పెయింటింగ్ అనేది. కానీ చాలా చక్కగానే కుదిరిందని అనుకుంటున్నాను. ఇది చూసి ఈ వాలు జడ, ఇలాంటి వాలు జడలు అసలు ఇప్పుడు ఎవరి దగ్గర లేవు, చాలా రేర్ అనమాట. పూర్వం చాలామందికి ఉండేవి. చక్కగా పొద్దున్నే తలకి నూనె రాసుకుని జడ తలదువి గట్టిగా జళ్ళు వేసుకుని స్కూల్కి వెళ్ళేవాళ్ళం కదా. అప్పుడు జళ్ళు చాలా పెద్దగా ఉండేవి అనమాట, ఆరోగ్యంగా ఉండేవి. ప్రతి ఫ్రైడే ఒక్కరోజే తలస్నానం చేయించేవారు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు నూనె రాసుకునే పనే లేదు, అలా ఉంటుంది. కాబట్టి జడలు ఏమీ బాలే, అన్ని జుట్లని రాలిపోయినాయి. చూడండి, సరదాగా వేసాను. ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. పెయింటింగ్ క్లాసెస్ చెప్తూ ఉంటాను నాకు వీలైనప్పుడల్లా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసి నేర్చుకోండి ఇలా వెయ్యాలి అని. పెయింట్స్ కావాలి, ఒక క్లాత్, వాటర్, గిన్నెలో వాటరు, అట్లా రకరకాలుగా కావాల్సి ఉంటాయి అన్నమాట ఇందులో. నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.